నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు తన వాహనంతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఈ క్రమంలోనే లాస్ వేగాస్లో మరో ఘటన చోటు చేసుకుంది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా 7గురు గాయపడ్డారు. కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై టెస్లా అధినేత ఎలన్ మస్క్ స్పందించారు. ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉండొచ్చని టెస్లా అధినేత ఎలన్ మస్క్ అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఉగ్రవాద చర్యగా కనిపిస్తోంది. ఘటనలకు కారణమైన 2 వాహనాల్ని టూర్ రెంటల్ వెబ్సైట్ నుంచి అద్దెకు తీసుకున్నారు. బహుశా 2 ఘటనలకు సంబంధం ఉండవచ్చు అని ఎక్స్లో పేర్కొన్నారు. లాస్ వేగాస్లో చోటు చేసుకున్న ఘటన పేలుడు పదార్థాల కారణంగా సంభవించిందని, టెస్లా వాహనం వల్ల కాదని మస్క్ స్పష్టం చేశారు. అదేవిధంగా దీనిపై టెస్లా సీనియర్ బృందం పరిశీలిస్తుందన్నారు. రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ FBI దర్యాప్తు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్, మన దేశంలో వలసల కారణంగా వస్తున్న నేరస్తుల సంఖ్య అధికంగా ఉందని ముందే హెచ్చరించాం. నా మాటల్ని డెమోక్రాట్లు మీడియా ఖండించాయి. నేను చెప్పింది నిజమేనని తాజా ఘటన చెప్తోంది. గతంలో కంటే అమెరికాలో క్రైమ్ రేటు పెరిగిపోయింది. ప్రమాదంలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తున్నాం. గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా అని ట్రంప్ పేర్కొన్నారు. న్యూ ఆర్లిన్స్లోని ఓ వీధిలో నూతన సంవత్సర వేడుకల సంబరాల్లో ఉన్న జనంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అనంతరం జరిగిన ఎదురు కాల్పుల్లో 2 పోలీసులు గాయపడ్డారు. దుండగుణ్ణి పోలీసులు హతమార్చారు. దుండగుణ్ణి టెక్సాస్కు చెందిన షంషుద్దీన్ జబ్బర్గా గుర్తించారు. అతడు అమెరికా పౌరుడే. అతడి వాహనంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ జెండా లభించింది. ఇది ఉగ్రదాడి కాదని FBI అధికారి అలేథియా డంకన్ మొదట పేర్కొన్నారు. ఆ తర్వాత ఉగ్ర కోణంలోనూ దర్యాప్తు జరపనున్నట్లు ప్రకటించారు.